నాగార్జున గారు నా జీవితంలో ఒక కల మిగిలిపోయింది. ఆ కల ఎప్పుడు నెరవేరుతదా అని ఎదురుచూపులు చూస్తూ ఉన్నాను. ఆ రోజు రానే వచ్చింది అంటూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు. అసలు ఆ వీడియో ఏంటి అంటే గారు తన తండ్రిని కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ తన తండ్రి తన ఇంటి వారసుడిగా పుట్టాలని ఎంతో కోరిక, ఆశగా మిగిలిపోయింది. అయితే రీసెంట్‌గానే నాగ చైతన్య, శోభితకి వివాహం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీరి వివాహం కన్నుల పండగగా జరిగింది. అయితే ఇప్పుడు శోభిత త్వరలోని పన్నంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. అయితే ఆ ఆశ కూడా తీరిపోయింది. అయితే ఇప్పుడు నాగార్జున గారు శోభితకు మరో విషయం తెలియడం చేసింది. అదేమిటి అంటే నువ్వు నా ఇంటికి వారసుని ఇవ్వాలి. నా తండ్రి నీ కడుపున పుట్టాలి. మన ఇంట్లో మళ్ళీ తిరుగుతూ ఉండాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆడపిల్ల పుడితే ఆనందం ఓకే కాదనడం లేదు. కానీ నాకు నా తండ్రి నీ కడుపున పుట్టాలని ఉంది. ఆ తండ్రి రూపాన్ని నాకు చూపించు. నా ఆశని తెరదీసు అంటూ చెప్పుకొచ్చేశారు నాగార్జున గారు శోభితతో. అయితే నాకు మాత్రం తండ్రి కడుపున పుట్టాలని ఉంది. అసలు ఆ తండ్రిని మళ్ళీ నేను నా చంటి పిల్లల్లా చూసుకోవాలి. నా తండ్రి నన్ను చిన్నప్పుడు ఎలా పెంచుకొచ్చాడో ఈరోజు నా తండ్రిని నేను అలా పెంచుకురావాలి అంటూ నా ఆశ ఇలానే ఉండిపోయింది. ఆ ఆశను నువ్వే తీర్చాలి అమ్మ అంటూ చెప్పుకొచ్చాడు శోభితకి.